హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం అత్యంత పవిత్రమైన శ్రీ రాట్నాలమ్మ అమ్మవారి ఆలయాన్ని చూస్తున్నాము. ఆలయ ప్రాంగణం ఇదంతా. ఈ ఆలయము పెదవేగి నుంచి, అంటే ఏలూరు నుంచి వచ్చేవారైనా లేకపోతే జంగారెడ్డిగూడెం రూట్లో వచ్చేవాళ్ళైనా సరే, గోపన్నపాలెం నుంచి పెదవేగి వచ్చి పెదవేగి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ఆలయం ఉంది. రాట్నాలకుంట అంటారు. రాట్నాలకుంటలో ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి అమ్మవారిని మనం చూస్తున్నాము. అమ్మవారి ఆలయం ఈ మధ్య నూతనంగా నిర్మించారు. ఈ ప్రాంతమంతా కూడా ఇక్కడ ఈ ప్రదేశంలో అమ్మవారిని కొలవడానికి అన్ని గ్రామాల నుంచి కూడా ప్రజలు వచ్చి వెళ్తూ ఉంటారు. మన ఆలయం లోపలికి ప్రవేశం చేస్తున్నాము. శ్రీ రాట్నాలమ్మ అమ్మవారి ఆలయం మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నట్టయితే ఇక్కడ చాలామంది ముడుపులు కడుతూ ఉంటారు. ఈ ప్రాంతం అంతా మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ ఉన్నటువంటి మర్రి చెట్టుకి ఎక్కువ మంది ముడుపులు కడుతూ ఉంటారు, పూజలు అవి నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ ముడుపులు కట్టడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని ఆ భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అందుచేత ఇక్కడ అందరూ ముడుపులు కడుతూ ఉంటారు. చూస్తున్నారు కదా, ఈ ప్రాంతం అంతా పూజలు అవి నిర్వహిస్తూ ఉంటారు. ఒకటని కాదండి, ఏదైనా అమ్మవారి సన్నిధిలో కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందని నమ్మకం. మనం ఇప్పుడు అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తున్నాము. అమ్మవారి ఆలయంలోకి ప్రవేశిస్తున్నాము. ఇక్కడ అందరికీ కూడా కోరిన వారికి కొంగు బంగారమై విలసిల్లుతున్నటువంటి అమ్మవారు శ్రీ రాట్నాలమ్మ అమ్మవారు. ఆలయ ప్రాంగణం అంతా నూతనంగా నిర్మించారండి. గతంలో అయితే ఇలా ఉండేది కాదు. ఆలయం నిర్మాణం చిన్నగా ఉండేది. ఇప్పుడైతే చాలా పెద్దగా నిర్మాణం చేశారు. ఆలయ ముఖద్వారం దగ్గర నుంచి చూస్తున్నాం మనం అమ్మవారి ఆలయ ధ్వజస్తంభం. ఎంతో ప్రశాంతంగా ఉంది. చుట్టూ కూడా పొలాల మధ్యలో ఉన్నటువంటి ఆలయం అండి. ఇదంతా కూడా చిన్న పల్లెటూరు. ఈ పల్లెటూరులో అమ్మవారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు మనకి గణపతి దర్శనమిస్తున్నారు. విఘ్నాధిపతి గణపతి, విఘ్నేశ్వరుడు దర్శనమిస్తున్నారు. విఘ్నేశ్వరుని దర్శించుకుని మనం ఆలయంలోనికి ప్రవేశిద్దాం. ఇక్కడి నుంచి అమ్మవారి ఆలయంలోనికి ప్రవేశిద్దాం. అమ్మవారి ఆలయ ముఖద్వారంలోనే మనకి అమ్మవారిని స్వయంగా దర్శించినట్టు కనిపిస్తూ ఉంటుంది. సిద్ధి బుద్ధి అమ్మవార్లతో కలిసి విఘ్నాధిపతి దర్శనమిస్తున్నారు ఆలయ ముఖద్వారంలో. ఇక్కడ నుంచి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనికి మనం ప్రవేశించాము. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ప్రాంతం అంతా ఎంత బాగుందో. అమ్మవారి యొక్క ఆలయ వరండాన్ని మనం చూస్తున్నాం. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి శక్తి స్వరూపాలు కూడా ఉన్నాయి లోపల భాగంలో. లోపల పక్క మనల్ని వీడియో తీనిస్తారో లేదో తెలియదు. ఈ ప్రాంతంలో మాత్రం మనం ఇక్కడ వీడియో తీస్తున్నాం. అమ్మవారి ప్రధాన ఆలయంలో అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలు కూడా మనకి, అమ్మవారి శక్తి స్వరూపాల యొక్క ప్రతిమలు కూడా దర్శనమిస్తూ ఉంటాయి. ఈ ఆలయ నిర్మాణం చూస్తూ ఉంటే మనకి మధ్య ఆంజనేయ స్వామి ఆలయం, అది ఉరవాయిగూడెంలో ఉన్నటువంటి శ్రీ స్వయంభూ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణ శైలి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అమ్మవారి యొక్క ప్రధాన ఆలయం. అంతరాలయంలో వీడియో తీయడం కుదురుతుందో లేదో తెలియదండి. అమ్మవారిని ఇలా చూపిస్తున్నాను. మనం ఆలయ వరండాలోనే ప్రయాణం చేస్తున్నాం. చుట్టూ చూస్తున్నారు కదా, అటుపక్క అన్నీ కూడా పల్లెటూర్లు, పొలాలు కనిపిస్తూ ఉంటాయి.
ఈ పక్కన ఉండేటటువంటి కోనేరు తామర పువ్వులతో అయితే నిండిపోయి ఉంది, మనం చూడొచ్చు అక్కడ. ఇక్కడంతా కూడా ఆలయ నిర్మాణ శైలి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలు అంతరాలయ మీద ప్రతిమలు ప్రతిష్ఠించి కనిపిస్తూ ఉంటాయి. లోపల వీడియోస్ అవి తీయనివ్వరండి, కాబట్టి అక్కడ వీడియోస్ ఏమి తీయము. ఇక్కడ మనం చూస్తున్నాం కదా అమ్మవారిని. అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో అంతరాలయం ముందు ఉన్నటువంటి వరండాలో అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలు దర్శనమిస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా. నిర్మాణ శైలి అయితే చాలా అంటే చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలు ఆలయ వరండాలో పైన కనిపిస్తున్నాయి కదా. అలాగే ఈ కింది భాగంలో కూడా అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు కనిపించినటువంటి నిర్మాణ శైలి కనిపిస్తూ ఉంటుంది. ఆలయాన్ని సందర్శిస్తున్నాము, ప్రదక్షిణలు చేస్తూ ఆలయాన్ని అమ్మవారి యొక్క నామస్మరణతో మనం ప్రదక్షిణలు చేసి మనం అమ్మవారి ముందు ఒక కోరికను కోరుకుని ఇక్కడ ముడుపు కడితే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అండి. ఆలయ నిర్మాణాన్ని చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చుట్టూ వరండా మనం ప్రదక్షిణలు చేయడానికి. ఇక్కడి నుంచి చూస్తే అమ్మవారి యొక్క ప్రధాన ఆలయం అంతరాలయం కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారు ఉగ్రస్వరూపిణిగా కనిపిస్తూ ఉంటారు. ధ్వజస్తంభ నిర్మాణం కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారు అంతరాలయంలో దర్శనమిస్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం దగ్గర మనం తీయడం కుదురుతుందో లేదో తెలియదండి. ఇక్కడ నుంచే తీస్తున్నాను, మీరు చూడండి, గమనించవచ్చు. ఈ ప్లేస్లో అమ్మవారి యొక్క అంతరాలయంలో బంగారు మూర్తి తల్లి కనిపిస్తున్నారు. దర్శనం చేసుకోవాలి అంటే చాలా బాగుంది. అమ్మవారిని దర్శించుకోవడం. లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీనిస్తారో లేదో తెలియదండి, అందుకని ఇక్కడ నుంచి జూమ్ చేస్తున్నాను కెమెరాని. కాబట్టి చూడండి, అంతరాలయం లోపల చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇక్కడే ఉంటారా బామ్మగారు? ఇక్కడ కూర్చుంటారా? చూస్తున్నా. ఈ ఆలయ నిర్మాణాన్ని మనం పరిశీలిస్తున్నాం కదా. అమ్మవారు ఉగ్రమూర్తి అయి దర్శనమిస్తున్నారు, చూడండి. అంతరాలయ దర్శనం ఇలా ఉంటుంది. అమ్మవారి లోపల భాగం తర్వాత మన వీడియో తీయడం కుదరదు, అందుకని ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణం అంతా కూడా చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి. అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలు ఇలా నిర్మాణ శైలిలో కనిపిస్తూ ఉంటాయి. శ్రీ రాట్నాలమ్మ అమ్మవారు ఈ పల్లెలో కోరిన వారికి కొంగి బంగారమై విలాసిల్లుతూ అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తూ ప్రజలందరినీ సుఖ సంతోషాలతో క్షేమంగా కాపాడుతూ వస్తున్నటువంటి తల్లి. మీరు కూడా దర్శించుకోండి. రాట్నాలమ్మ అమ్మవారి ఆలయం పెదవేగి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో రాట్నాలకుంటలో మనకు కనిపిస్తుందండి. మీరు కూడా వచ్చి చూడొచ్చు. అమ్మవారి అంతరాలయ దర్శనం ఈ విధంగా కనిపిస్తుంది. అమ్మవారి అంతరాలయ దర్శనం ఈ విధంగా కనిపిస్తుందండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. చేస్తున్నాం. ఆలయ ముఖద్వారం అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అమ్మవారి అంతరాలయ దర్శనం మనం చూస్తున్నాం.